18 తర్వాత వచ్చాడండి రమరేష్. అప్పుడు 18 ఓవర్లకి అనవసరంగా వికెట్లు తీసుకొచ్చారు. ఎందుకు ఐపీఎల్ రిజైన్ చేసేసేయండి, మా వైజాగ్ వారియర్స్ వాళ్ళు తీసుకొచ్చుకొని కొత్త టీం సెట్ చేసుకుంటారు. తప్పుడు మాటలు మాట్లాడేది నాకు ఎలాంటి జాల్ వస్తుంది. నువ్వు ఇట్లా దుర్మార్గంగా మాట్లాడద్దు. బ్యాటింగ్ ఆడుతున్నాడు, ఫస్ట్ రంగలట్ట ఎల్బిడబుల్ లేడు, టైం చూసుకుందాం, వెనకాల మళ్ళీ లేట్ అయితే ఇబ్బంది అవుతుంది అన్నట్టు ఏమైనా పొజిషన్ లో ఉన్నారు మీరు. ఇప్పుడు నువ్వు ఒక్క నిమిషం మాట్లాడి నేను చెప్పండి, నన్ను పూర్తవని. ఆ ప్లేస్ లో సిఎస్కే తప్ప వేరే ఏ టీం ఉన్నా కానీ ఈజీగా గెలిచిండేవాళ్ళు. ఎన్ని ఛాన్సులు, అసలు ఎన్ని క్యాచ్ మిస్సులు, ఎన్ని క్యాచ్ డ్రాప్లు, ఆ లాస్ట్ బాల్ నో పోయింది అసలు. ఏంది చెప్పండి, మీరు చెప్పండి, ఏంది ఇది? గెలిచే మ్యాచ్లు, చేతిలోకి వచ్చిన మ్యాచ్లు అట్లా పోతుంటే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసా మీకు? చాలా బాధగా ఉండేది. ఎందుకంటే హార్ట్ దేవుడు అంతే పెట్టాడు. మనం గుప్పిడి ఎంత ఉండిద్దో అంత హార్ట్ ఉండిద్దంట, తట్టుకోలేకపోతుంది. అంటే బాధ బయటికి కూడా రావట్లా, వాయిస్ కూడా తడబడుతుంది ఎందుకో. సరే వీరపక్ష ఏంటమ్మా ఇది? గెలిచే మ్యాచ్లు కూడా ఓడిపోతున్నాం. అసలు సరిగ్గా మ్యాచ్లు జరిగితే ఈ పార్టీకి మనం 60 పాయింట్లకి వెళ్ళాలి తెలుసా. ఇదంతా కాదు కానీ ఇప్పుడు దాకా ఎందుకులే అని ఊరుకున్నాను. నువ్వు ఆ చేతబడి చేపించేసి పర్లేదు, ఎంత ఖర్చైనా పర్లేదు. ఒక 10 సెంట్లు బిట్టు మొన్న లాస్ట్ ఐపీఎల్ సీజన్లో కొన్నాగా, ఆ బిట్ అమ్మేసి చేతబడి చేపించేసి మన దరిద్రం అంతా టోనీ గోడికి పోవాలి, వాళ్ళ టీంలకు పోవాలి. ఇక్కడ నుంచి మందే విజయ పతాకం ఎగరాలి. లేదు కష్టం అమ్మా, ఎందుకంటే చాలా తేడా ఉంది. వాడు బ్రతకనీడు ఇప్పుడు మనల్ని వస్తే. సో దయచేసి నువ్వు చేపించేసారన్నా. ఓకే వాడు వస్తాడు. ఈ క్షణం ఒకే ఒక కోరిక, ఒక్క మ్యాచ్ అయినా గెలవాలని ఆశగా, ఒక్క మ్యాచ్ అయినా ఓ గెలవవే, ఈ దరిద్రం నీకు ఓ ఇక వీడదే. చాలా రాసుకున్నారు కదా ఇట్లాంటి పాటలు. ఎట్టనే ఇంకా చాలా ఉన్నాయి, వదలమంటే వదులుతా వరుసగా టక వదులుతాను నేను. అవసరం లేదు రేద్రా. నాకు తెలిసి గైస్ ఆ ప్లేస్లో సిఎస్కే తప్ప వేరే ఏ టీం ఉన్నా కానీ ఈజీగా గెలిచిండేవాళ్ళు. ఎన్ని ఛాన్సులు, అసలు ఎన్ని క్యాచ్ మిస్సులు, ఎన్ని క్యాచ్ డ్రాప్లు, ఆ లాస్ట్ బాల్ నో పోయింది అసలు ఏందిరా. వాళ్ళు కాకుండా ఏ టీం ఉన్నా కానీ గెలిచేసి ఉండేది కప్. అసలు మ్యాచ్ విన్నర్స్ అది డిసైడ్ అసలు అది. అరే లక్ ఫేవర్స్ ది బ్రేవ్ అంటారు చూసావా, అంత లక్ ఇచ్చినారు. మీరు బ్రేవ్ అవ్వకుండా బలైపోయారు మ్యాచ్. మీరు మిస్ చేసిన ఎంపైర్ మీ సైడ్ ఉన్నాడుగా. అరే ఉండాలి కదరా, కొంచెం ఉండాలి. ఎంపైర్ మా సైడ్ ఎందుకు ఉన్నాడు రా? చెప్పు. సిఎస్కే టీంలో బెస్ట్ హిట్టర్ ఎవరు చెప్పు? బెస్ట్ సరే నువ్వు చెప్పాలనుకున్న ప్లేయర్ పేరే చెప్తా. బ్రావిస్ ఉన్నాడు కదా. ఫస్ట్ బాల్ డక్ అవుట్, ఎల్బిడబ్ల్యూ ఎంపైర్ ఇచ్చేసాడు. అవుట్ ఇచ్చేసిన తర్వాత నువ్వేం చేయాలి? వీళ్ళు ఇది తీసుకుంటారుగా, డిఆర్ఎస్ తీసుకుంటారు. అప్పుడు పెద్ద స్క్రీన్ మీద టైమర్ ఆన్ చేయాలి. ఎంపైర్ టైమర్ ఆన్ చేయాల. వీళ్ళు మాట్లాడుకున్నారు, చెప్పేది వీళ్ళు మా జడేజాతో మాట్లాడుకున్నాడు. ఇది డిఆర్ఎస్ టైమర్ తీసుకుంటే టైం అయిపోయిందని చెప్పి తీసుకోండి. లేకపోతే రే టోనీ తప్పు టోనీ, కనిపిస్తా అది చాలా టెన్షన్ లో ఉంటారు. తల తిరుగుతుంది నాకు. ఒక్క నిమిషం మాట్లాడి నేను చెప్పండి, నన్ను పూర్తవని డిఆర్ఎస్ టైమర్ బిగ్ స్క్రీన్ మీద ఇవ్వలేదంటే ఎవరు తప్పు? ఇక్కడ బ్యాట్స్మెన్ ఉంటాడు, వాళ్ళు మాట్లాడుకుంటారు. ఆ టెన్షన్ లో వాళ్ళకి టైం ఎంత అవుతుందని తెలియదు. వాళ్ళు వాచ్ పెట్టుకున్నారు, సరే పెట్టుకోరు కదా. స్క్రీన్ మీద చూపించాలి, నువ్వు స్క్రీన్ మీద చూపించలేదు. నువ్వు డిఆర్ఎస్ అడిగాడు టైం అప్ అంటే ఎట తెలిసింది, ప్లేయర్ ఎట తెలిసింది? నువ్వు స్క్రీన్ మీద చూపించకుండా వాళ్ళిద్దరు స్క్రీన్ మీద చూస్తా. అప్పుడు జడేజా స్క్రీన్ వైపు చూస్తా మాట్లాడుతున్నాడు. టైమర్ ఆన్ చేయాల. చూస్తే అది ఇది ఉండేది కదా, నాట్ అవుట్. డిఆర్ఎస్ చూస్తే థర్డ్ వికెట్ కాదు, దాని అమ్మ 5th వికెట్ దాటి వెళ్తుంది. అలాంటిది అవుట్ ఇచ్చాడు. ఫస్ట్ తప్పు సరే ఇచ్చాడు, ఎంపైర్ తర్వాత మిస్టేక్ చేస్తాడు. ఆ డిఆర్ఎస్ టైమర్ ఆన్ చేయకుండా ఎవడు తప్పు? ఇన్ కేసు బ్రేవిస్ అప్పుడు అవుట్ అవ్వకుండా ఉంటే గెలిచే వాళ్ళమేమోగా. చెప్పేది
జరుగుతుంది 17వ ఓవర్. సిగ్గున్న వాడు ఎవడైనా బుద్ధున్న వాడు ఎవడైనా చెప్పేది బుద్ధి గురించి మాట్లాడదు. చెప్పేది తగిలినప్పుడు వెంటనే తీసుకుంటారు. ఇప్పుడు ధోనికి తగిలింది అవుట్ అని కూడా తెలుసు, వెంటనే తీసుకున్నాడు. ఎందుకు తీసుకున్నాడు? అవకాశం ఉంటే తీసుకోవడం పక్కన పెట్టు. అది తప్పని ఒప్పుకో నువ్వు, తప్పని ఒప్పుకో. టైమర్ అయిపోవడం తప్పని ఒప్పుకో నువ్వు. ఇప్పుడు నువ్వు తప్పని ఒప్పుకో నువ్వు, తప్పని ఒప్పుకో నువ్వు, తప్పని ఒప్పుకో నువ్వు. ఎందుకు ఒప్పుకోవు? టైమర్ అంటే తప్పు కదా? మీరు కామెంట్ చేయండి. నేను ఒప్పుకోను. ఇప్పుడు నువ్వు నేను మాట్లాడుతున్నప్పుడు ఎన్ని సెకండ్స్ లో అవుతుందో మనకు తెలీదా? మనం మాట్లాడుకున్నప్పుడు 10 సెకండ్లు అయిందో 12 సెకండ్లు అనేది తెలీదా? మనకి తెలియకుండా ఉంటుంది. అంత చిన్నపిల్లల్లో మనం అసలు ఆ టైమర్ కోసం నువ్వు చూసేది ఏంది? నీకు డౌట్ ఉంటే వెంటనే అడిగేసాడు డిఆర్ఎస్. అంతసేపు చూసుకొని ఆ కరెంట్ పోయింది, ఇంకా లైట్ రాలేదు, లైట్ ఎలగలేదు, లైట్ ఎదుగు చూసాడు. ఈ మాటలు ఎందుకురా? దుర్మార్గపడు రే, కసాయోడురా నువ్వు. కషాయ లేదు, కషాయ కాదు. కానీ మీకు చేతకాక తీసుకోవటం ఎందుకు? అంతసేపు మాట్లాడుకోవడం ఎందుకు? బోర్డు ఏమన్నా మీరే ఫస్ట్ బ్యాటింగ్ ఆడుతున్నాడు, ఫస్ట్ రంగలట్ట ఎల్బిడబుల్ లేడు, టైం చూసుకుందాం, వెనకాల మళ్ళీ లేట్ అయితే ఇబ్బంది అవుతుంది అన్నట్టు ఏమన్నా పొజిషన్ లో ఉన్నారు మీరు. ఘోరంగా మాట్లాడు. లాస్ట్ పొజిషన్ లో ఉన్నారు. లాస్ట్ ఉన్నప్పుడు మ్యాచ్లు గెలిస్తా విర్రవేగబాక. ఇంకా చాలా మ్యాచ్లు ఉన్నాయి. నువ్వు గర్వం తలకి బాగా చదువుతున్నట్టు. ఎవరైనా సరే చాలా మ్యాచ్లు ఉన్నాయి. గర్వం ఈజీగా తీసుకుంటారు. ఎవరైనా సరే ఈజీగా తీసుకుంటారు దాన్ని. బుద్ధున్నోడు ఎవడైనా సరే. నేను మళ్ళీ ఒక క్వశ్చన్ అడుగుతాను, స్ట్రైట్ గా ఆన్సర్ చెప్పు. నో మోర్ డిస్కషన్స్. అడుగు. జైంట్ స్క్రీన్ మీద డిఆర్ఎస్ టైమర్ వేయకపోవడం తప్ప కాదా? నాకు అదంతా తెలియదు. టెల్ మీ స్ట్రైట్ ఆన్సర్. నాకు తెలియదు. టెల్ మీ స్ట్రైట్ ఆన్సర్. తప్ప కాదా? అప్పటికే అయిపోయిందేమో. అప్పటికే ఏసీసీ అయిపోయిందేమో. ఎగిలేదు. ఇది కన్ఫర్మేషన్ ఇస్తున్నాను. తప్ప. నీ ఒపీనియన్ చెప్పు. నాకైతే తెలియదు క్రాంతి. నీ ఒపీనియన్ చెప్పు. నా ఒపీనియన్ అయితే న్యూట్రల్. ఏ మనిషి అయితే న్యూట్రల్. ఏ మనిషి చెయ్యి లాగు, ఎడం చేయి లాగుతుంది టోనీ. నువ్వు తప్పని చెప్పాలి టోనీ. నాకు ఎడం జాలు వస్తుంది. నువ్వు ఇట్లా దుర్మార్గంగా మాట్లాడద్దు. ఎంత దుర్మార్గం అంటే నేను పాయింట్లు వచ్చిన తర్వాత నేను చూపిస్తాను నీకు. సరే ఇటు కోసం వదిలేసేద్దాం. తప్పే ఏంది ఇప్పుడు? తప్పు ఏంది ఇప్పుడు? తప్పు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఏంది బోడి కాకపోతే అంతలా తీసుకుని వచ్చాడు. మాత్రే మీరు మాత్ర వేసుకొని పడుకున్నారా మీరు? అంతలా కష్టపడి పాపం మనోడు ఆడదాకా తీసుకొచ్చాడు మ్యాచ్ని. ఇటువైపు జడేజా కూడా అసలు 109 మీటర్ 6. నాకు మైండ్ పోయింది ఆ షాట్ చూడంగానే. స్టేడియం బయటకు కొట్టాడు 6. అసలు అది ఏంది? అది రావటం, ఆ నో బాల్ ఏంది? మనోడు రాగానే అది 6 కొట్టడం ఏంది? 3 బాళ్ళ 6 రన్స్ ఏంది? ఈక్వేషన్ అట్ట చేంజ్ అయిపోవటం ఏంది? వెనకాల 5-6 బ్యాట్స్మెన్లు ఉన్నారు. 3 బాళ్ళకు 6 రన్స్ కొట్టకపోతే ఇంకెందుకురా మీరు? ఎందుకు ఐపీఎల్ రిజైన్ చేసేసేయండి. మా వైజాగ్ వారియర్స్ వాళ్ళు తీసుకొచ్చుకొని కొత్త టీం సెట్ చేసుకుంటారు. తప్పుడు మాటలు మాట్లాడేది. సిఎస్కే ఎంత చరిత్ర ఉందో నీకు తెలియకపోతే కూర్చో. మరి అలాంటి టీం ని నువ్వు రిజైన్ చేసి వెళ్ళిపోండి. గొప్ప చరిత్ర ఒప్పుకుంటారా? గొప్ప చరిత్ర. అసలు మ్యాచ్లు గెలిచావని నువ్వు విర్రవేగొద్దు చదువుతున్నట్టు. ఎంత ఎత్తుకెదుగుతావో అంత కిందకు పడేస్తా. తలకాయ పగిలిపోయి 100 ముక్కలు అయిపోకపోతే చూడు. నువ్వు సిఎస్కే నువ్వెంత? నీ బతికెంతరా? సిఎస్కే తీసేసి మేము వైజాగ్ వారియర్స్ పెట్టించు, సపరేట్ గా పెట్టి ఒప్పుకుంటా. నువ్వు సిఎస్కే 5 సార్లు కప్పు కొట్టాం. అవును. ఇంకెందుకు ఆర్సీబీకి ఎన్ని కప్పులు చెప్పురా నువ్వు? బొచ్చుగా ఎన్ని కప్పులు చెప్పు. ఛాన్స్ ఏం తీసుకుంటావురా? ఒక కప్పు ఉంది ఆల్రెడీ. ఓ టోనీ అనవసరంగా గర్ల్స్ కట్టారు కదా ఒక కప్పు. నాకు నోట్లో నుంచి ఒక మాట వస్తుంది టోనీగా. ఎందుకు అనవసరంగా ఆపుకుంటున్నాను? అవును. రేపు నన్ను విలన్ చేస్తున్నావు. నన్ను విలన్ చేస్తున్నావు. 18వ ఐపీఎల్ సీజన్ ఆర్సీబీ వాళ్ళు కొడుతున్నారు. ఒకటి ఉంది ఆర్సీబీ వాళ్ళకి టైటిల్. నేను ఫ్యూచర్ చూసేసి వచ్చాను. నేను మీరు గెలిచారా ఒప్పుకుంటాను. ఆర్సీబీ ఫ్యాన్స్ అందరూ కూడా కింద పడిపోయి ఇట్లా అనేసేసి ఇట్లా రొమ్ములు గుద్దుకుంటా దీని పేరు ఆనంద బాష్పాలు కళ్ళ కార్త మొత్తం చూసాను. నేను ఫ్యూచర్ చూసి వచ్చాను. నాకు తెలుసు ఫ్యూచర్. డాక్టర్ స్ట్రేంజ్ పోయిందిరా. మరి ఉంది నా దగ్గర మంత్రం ఉంది కదా. సేమ్ డాక్టర్ స్ట్రేంజ్ లో లాగా 1.4 మిలియన్ టైమ్స్ లో 1 టైమ్ అది అవెంజర్స్. అదే ఆర్సీబీ. అరే నాకు మాటలు తప్పుడు మాటలు. 1 మిలియన్ టైమ్స్ ట్రై చేసిన దాంట్లో ఒకటి గెలిచాం. ఇంకా మిగతా ఉన్నాయి. ఇంకా 14.1 మిలియన్స్ మేము ట్రై చేయగలం మేము. ఆ దాంట్లో ఇది ఒకటి ఉంది, అవకాశం ఉంది. సరే టోనీ, మొత్తానికి ఎల్ క్లాసికో అంటారు కదా. సో అది ప్రూవ్ అయింది. లాస్ట్ బాల్ డ్రామా దాకా వచ్చింది. 3 బాల్ 6 రన్స్ కొట్టకపోవడం అనేది అది కొంచెం చేతకానితనం అని నేను అంటా. అవును, అది కొంచెం హార్ష్ అనిపించచ్చు, చేతకానితనమే. కానీ యాష్ దయాలు లాస్ట్ ఇయర్ రిపీట్ చేసింది. ఇప్పుడు కూడా లాస్ట్ ఇయర్ చేసింది, ఇప్పుడు కూడా రిపీట్ చేసాడు. సేమ్
లాస్ట్ ఇయర్ కూడా అది బెంగళూరులో సేమ్ ఇంతే, అసలు అప్పుడు టచ్ చేయలేకపోయారు బాల్ని. సేమ్ అంతే డిఫెండ్ చేశాడు. ఇప్పుడు కూడా సేమ్ అంతే డిఫెండ్ చేశాడు. కానీ దరిద్రం ఏంటంటే నో బాల్ ఇచ్చి 6 అంటే దేవుడు రన్స్ అయ్యి 7 రన్స్ దేవుడు ఇచ్చేసాడు. 3 రన్స్ 3 బాల్కి 6 రన్స్ కొట్టాలి. 3 బాల్కి 6 రన్స్ కొట్టాలి. ఎంత ఈజీయో అది. కానీ ఆడేవాళ్ళు తెలిసింది, నీకేం తెలిసింది? బౌలింగ్ అరే వేసారని ఒప్పుకుంటా అంటారు. నేను నువ్వు ఒక్క నిమిషం ఒక్క విషయం చెప్పుతానే, నువ్వు ఇంటర్నేషనల్ ప్లేయర్వి, మళ్ళీ నువ్వు క్రికెట్ బొచ్చా అని తొక్కలో కామెంట్లు చేయొద్దు కొంతమంది. నాకు అసలుకే నేను బింగిరిలో ఉన్నాను. ఒకటి చెప్పేదేనండి, నువ్వు ఇంటర్నేషనల్ ప్లేయర్వి, లాస్ట్ మూమెంట్లో నీకు ఇది వేస్తారని తెలియదా? నీకు తెలుసు యార్కర్లు వేస్తారని తెలియదా? అప్పుడు నువ్వు కొంచెం ముందుకు వచ్చి ఊపటమో, లేకపోతే బ్యాక్ ఫుట్లోకి వెళ్ళి ఆడటమో, లేకపోతే స్కూప్ షాట్లు ఆడటమో ఏం ట్రై చేయలేదే? చేయలేదు. నాకు ఎందుకంటే సరే ఆ టైంలో వాళ్ళు ఏమో చెప్తున్నారు, అభిషేక్ శర్మ కాదు మొత్తానికి దీంట్లో అంతా విలన్ ఎవరంటే రొమారియో షాపర్డే. మరి 53 పరుగులు 14 బాల్లో అబ్బో పిరుగు వేసుకొని కొట్టాడు రా. ఖలీల్ అహ్మద్ గౌడ్ ఏందో కుంటి చేత్తో యాత్ర భయంకరమైన బౌలర్. మా దాంట్లో ఉన్న మంచి బౌలర్ ఎవరంటే ఖలీల్ అహ్మద్ అని చెప్పారు. నేను అనవసరంగా చెప్పా. అవును, నా నోట్లో నుంచి ఖలీల్ అహ్మద్ అని రాకపోయి ఉంటే నిన్న ఈ రోజు మ్యాచ్ గెలిచి ఉండేవాళ్ళం. అనవసరంగా ఖలీల్ అహ్మద్ మంచి బౌలర్ అని చెప్పాను. 33 రన్స్. ఎప్పటికీ స్టిల్ డాట్ బాల్స్ లో ఫస్ట్ ప్లేస్ లో మావాడే ఉన్నాడు, ఖలీల్ అహ్మద్ ఉన్నాడు. మీ ఓడి చెప్పేది నేను ఈ మ్యాచ్ గురించి మాట్లాడుతున్నాను. నేను అనవసరంగా ఖలీల్ అహ్మద్ మా దాంట్లో బాగా వేస్తున్నాడని చెప్పాను. అది అతనికి అతుక్కుంది, సర్వనాశనం అయిపోయాడు ఈ మ్యాచ్. 33 రన్స్ ఐపీఎల్ హైయెస్ట్ రన్స్ ఇచ్చాడు. ఆ మనిషి ఏందో క్రూర మృగం లాగా ఉన్నాడు. ఆడ మనిషో లేకపోతే అంతే. కరేబియన్ వాళ్ళంతా అంతేనండి. వాళ్ళు అది ఏదో తింటారు మొత్తానికి, చాలా తింటారు వాళ్ళు. కొట్టాడంటే కొడితే మూతి పగిలిపోయింది. 33 రన్స్ కొట్టాడు. 33 రన్సే కాదు, నెక్స్ట్ ఓవర్ లో కూడా కొట్టాడు 6 బాధపడేసాడు. అవును, నెక్స్ట్ ఓవర్ లో కూడా మంచి స్కోర్ వచ్చింది. మన పతిరానా బౌలింగ్ లో దగ్గరగా 2 ఓవర్లకి వాళ్ళు నేను చెప్తున్నాను కదా, 2 overs 54. ఫస్ట్ ఓపెనింగ్ స్టాండ్ కానీ కోహ్లీ ఆడుతున్నప్పుడు కానీ వీళ్ళు 14 ఓవర్లకు 140 దాకా ఉన్నారు స్కోర్ నేను చూసినప్పుడు. అవును ఉన్నారు. తర్వాత వచ్చి చూస్తే ఏమి లేదు, స్కోర్ దగ్గర 8కి వెళ్ళిపోయింది. 8.8కి వెళ్ళింది రన్ రేటు. 8.8కి వెళ్ళింది రన్ రేటు. వాస్తవంగా చెబుతున్నా, ప్రామిస్ గా. తర్వాత వచ్చాడండి రొమారియో షాపర్డ్. అనవసరంగా వికెట్లు తీసొచ్చారు వీళ్ళు. 18 ఓవర్లకు 159 వాళ్ళ స్కోరు. 18 ఓవర్లకు కొట్టాడు లాస్ట్ 2 ఓవర్లు. అదే మ్యాచ్ టర్నింగ్ అంటే అదే. మనోడు అసలు వీళ్ళు వికెట్లు తీయకుండా ఉన్నా కూడా పోయేది. ఆ పట్టిదారి ఆడలేదు కదా, పట్టిదారికి ఏమో కొంచెం స్ట్రగుల్ అవుతున్నాడు. వికెట్ ఏదో మొత్తం వదిలే మన దరిద్రంలో. ఏం చెప్తున్నా దాని గురించి మాట్లాడుకొని కూడా వేస్ట్లు. కానీ ఇంకా రేపు 2 మ్యాచ్లు ఉన్నట్టున్నాయిగా. ఏం ఉన్నాయిలే, ఏదో ఉన్నాయి 2 స్కోర్స్ అని చెప్పు. స్కోర్స్ నేను గుర్తు పెట్టుకోవట్లేదు, కొంచెం మెంటల్గా డిస్టర్బ్ అవుతున్నా. 59-45. రేపు మ్యాచ్ కనుక రేపు రెండిట్లో ఒకటి గెలిచినా ఫస్ట్ 60s లోకి ఎంటర్ అవబోతున్నాం మనం. అది ఈ 50లోకి రాకముందే మనం 60లోకి ఎంటర్ అవుతుంది. దట్ ఈస్ ద మై కెపాసిటీ. అది మామూలుగా ఉండదు. రేపు 2 మ్యాచ్లు ఉన్నాయి ఆదివారం. ఫస్ట్ కేకేఆర్ రాజస్థాన్ రాయల్స్. రాజస్థాన్ గెలిచింది. రాజస్థాన్ నీదే, కేకేఆర్ నాదే. సెకండ్ మ్యాచ్ వచ్చేసి పంజాబ్ కింగ్స్ LSG. 2 నీయే. నీకు ఏది కావాలో చెప్పు, మిగతా నేను తీసుకున్న తర్వాత మాట్లాడుకున్నాను. నేను పంజాబ్ తీసుకుంటాను. సరే, నేను నువ్వు అడిగినా కూడా నేను LSG తీసుకునేవాడిని. పోరాడున్నాడా పూర్తి కానీ పొంగిస్తున్నారా మామూలుగా. బౌలింగ్ బ్యాటింగ్ 2 పొంగిస్తున్నారు పంజాబ్ వాళ్ళు. కప్పు కంటెంటర్ లిస్ట్లో ఫస్ట్ ప్లేస్లో RCB ఉంటే సెకండ్ ప్లేస్లో పంజాబ్ ఉంది. 3వ ప్లేస్లో వచ్చేసి ముంబై ఇండియన్స్. ఈ 3. కానీ ముంబై వస్తుంటేనే నాకు కొంచెం భయం వేస్తుంది. ఎక్కడ RCB వాళ్ళకి ఇవ్వకుండా ముంబై వాళ్ళు తీసుకుంటారేమోనని కొంచెం టెన్స్ ఫీల్ అవుతున్నా. మా వాళ్ళైనా కానీ కొంచెం టెన్స్ ఫీల్ అవుతున్నా నేను. అంటున్నారుగా ఫైనల్కి ముంబై RCB వచ్చిద్దని. ఏమో మరి చదువుతున్నారు, ఏదో జరిగిద్ది మొత్తానికి. కాకపోతే నేనేమనుకున్నానంటే 4 కొత్త టీమ్స్ వచ్చింటే బాగుండే అనుకున్నాను నేను. ఢిల్లీ కానీ, పంజాబ్ కానీ, RCB, మళ్ళీ LSG ఉన్నాయి కదా. ఈ 4 వస్తే ఈ 4 నాకు తలపోటు ఉంది. పంజాబ్ ఈ మ్యాచ్ల గురించి మాట్లాడను నాకు, ఎందుకంటే నేను చాలా డిస్టర్బ్డ్లో ఉన్నాను. మామూలు మనిషిని అవ్వలేకపోతున్నాను నేను. గత 1 అవర్ నుంచి తల పోటు పుట్టేస్తుంది. వచ్చింది రావాలి అట్లాంటి గేమ్. KKR RR నేను హ్యాపీ KKR తీసుకున్నాను. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో మా వాళ్ళు ఎట్లా కంబ్యాక్ ఇచ్చారో మీకు తెలిసిందే. మా ప్లే ఆఫ్ ఛాన్సెస్ అన్ని సజీవంగానే ఉన్నాయి కాబట్టి అందులో
అందులో మా వాళ్ళు కూడా బాగా ఆడుతున్నారు, ఫామ్లోకి వస్తున్నారు, చిన్నగా ఫామ్లోకి వస్తున్నారు. సునీల్ నారాయణ ఇప్పుడు దాకా బౌలింగ్ పర్ఫార్మెన్స్ అంత ఇయ్యలేదు, అంటే పర్లేదు, అడపదడప బాగా వేసాడు, కానీ పోయిన మ్యాచ్లో మాత్రం మ్యాచ్ టర్నింగ్ చేసాడు. ఐఎమ్ వెరీ హ్యాపీ. వరుణ్ చక్రవర్తి కొంచెం ఎందుకో లాస్ట్ ఫ్యూ మ్యాచెస్లో సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోతున్నాడు, రేపు కంబ్యాక్ ఇస్తాడని నేను అనుకుంటున్నాను. అనుకుల్ రాయని తీసుకున్నారు, బిగ్ సర్ప్రైజ్. అతను బౌలింగ్ బాగా వేసాడు, అతనికి ఇచ్చిన 4 ఓవర్స్లో న్యాయం చేశాడు. హర్షిత్ రాణా ఎందుకు ఈజ్ గోయింగ్ ఫర్ రన్స్, ఎందుకంటే ఈ సీజన్లో ఎందుకు హీఈస్ గోయింగ్ ఫర్ రన్స్. రోమన్ పావెల్ని తీసుకున్నారు, నేను చాలా హ్యాపీ అయిపోయాను. మనోడు ఎందుకంటే రోమన్ పావెల్ రొమారియో షెపర్డ్ కంటే చాలా డేంజర్, భలే డేంజర్ మనిషి. ఎందుకంటే రొమారియో షెపర్డ్ ఏంటంటే వచ్చి కొట్టేసి వెళ్ళిపోతారు, రొమారియో లాంగ్ ఇన్నింగ్స్ ఆడగలడు, ఏది బెస్ట్ స్ట్రైక్ రేట్తో. అవునవును. ఇంకా రసిల్ అంటావా, రసిల్ని కావాలని పెట్టి ఏదో కొన్ని టీముల్లో లక్కీ చామన్ ఉంటాడు, వాడు ఆడినా ఆడకపోయినా ఆయన ఖచ్చితంగా పెట్టుకుంటారు. సో అట్రా ర్యాండ్ రసిల్ మనోడు సరిగ్గా ఫామ్ లో రాబోయే, బౌలింగ్ వేస్తాడు, అమ్మా డెత్ బ్యాటింగ్ డెత్ ఇస్తాడు, అమ్మా డెత్ లో కావాలి కదా, డెత్ మాస్టర్ కదా. మా వాళ్ళు అయితే మాత్రం విషయం ఆడతారు, మన వైభవ్ ఎందుకో డక్అవుట్ అయ్యాడు, కానీ ఉన్నట్టయితే మీకు ఒక వాయింపు చూపించుండేవాడు. వైభవ్ ఎందుకు డక్అవుట్ అయ్యాడు అనే దానికంటే ముందు నువ్వు ఒకసారి చరిత్ర పరిశీలించాల్సిందే. ఎందుకంటే మీరు చూడండి, మోస్ట్ ఆఫ్ ది టైమ్స్లో దీనికి ముందు ప్రియాంశ్ ఆర్య కొట్టాడా ఫస్ట్ టైం సెంచరీ, తర్వాత మ్యాచ్ డక్అవుట్. యూసఫ్ పఠాన్ తీసుకో, యూసఫ్ పఠాన్ దాకా ఎందుకు, మీ వాడు ఉన్నాడు కదా, మీ వాడు అరే ఇషాన్ కిషన్ ఉన్నాడు కదా, ఇషాన్ కిషన్ తీసుకో. ఈ దీంట్లో ఇషాన్ కిషన్ సెంచరీ, తర్వాత డక్అవుట్. యూసఫ్ పఠాన్ సెంచరీ, డక్అవుట్. అట్లా చాలా మంది సెంచరీ కొట్టిన తర్వాత డక్అవుట్లు, 1-2 బాల్ ఆడటం, డక్అవుట్లు అవటం. ఏది మనోడు 124 మార్కస్ స్టోనీస్, పోయినసారి మార్కస్ స్టోనీస్ కూడా 124 కొట్టాడు, తర్వాత మ్యాచ్ డక్అవుట్. సో అది అవుతా ఉంటాయి. సో అది ఎందుకంటే అది దిష్టి తగిలింది కాబట్టి, ఒక సెంచరీ కొట్టినప్పుడు దిష్టి తగిలింది కాబట్టి తర్వాత డక్అవుట్ అవ్వాలి, డక్అవుట్ అయితేనే అది బ్యాలెన్స్ అయ్యింది. సో తర్వాత మ్యాచ్ మామూలుగా ఆడుకుంటారు. తర్వాత నితీష్ రాణా ఎందుకో కొంచెం ఫాస్ట్ గా ఆడతాను చూస్తున్నాడు, కానీ ఒక్కటి చెప్పినట్టునే నువ్వు విన్నింగ్ లో ఉన్నావు అనుకో, నీకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది, ఏ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలన్నది కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఎందుకు ఫర్ ఎగ్జాంపుల్ ముంబైని తీసుకో, వాళ్ళు స్టార్టింగ్లో వరుస ఓడిపోయినా బుమ్రా వచ్చిన తర్వాత విన్నింగ్ మూమెంట్లోకి వచ్చారు, ప్రతి మ్యాచ్ వాళ్ళు విన్నింగ్ మూమెంట్లోకి వెళ్తున్నారు. వేరాజ్ ఆర్ఆర్ ఏంది, వాళ్ళు గెలిచే మ్యాచ్లో ఓడిపోయేసరికి వాళ్ళలో కాన్ఫిడెన్స్ తగ్గిపోయింది, ఏ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలనేది చేయలేకపోతున్నారు, ఏది చేస్తే ఏదైద్ది అనేది ఆ డైలమాలో ఉన్నారు. మొన్న మ్యాచ్ చూడు, అంత కొట్టాలన్నప్పుడు ఫస్ట్ స్టార్ట్ ఇచ్చారు కాబట్టి తర్వాత లాగేసేసారు, అది తీసేయి. మొన్న మ్యాచ్ ఓడిపోయారు కదా, చాలా రన్స్ కొట్టారన్నప్పుడు ఓడిపోయారు కదా, అప్పుడు ఎవరు సరిగ్గా ఆ సిచ్యువేషన్ ఏంది అనేది తీసుకొని వాళ్ళ ఒక్క పార్ట్నర్షిప్ పెట్టి స్ట్రైక్ రొటేట్ చేస్తా ఒక పార్ట్నర్షిప్ పెట్టుకుంటుంటే ఛాన్స్ ఉండేది. వీళ్ళు వచ్చినట్టు ఓపటం అవుట్ అవటం. ఈ శివం దూబే కానీ మళ్ళీ ధ్రువ్ జరల్ కానీ తర్వాత హెట్మేర్ కానీ వీళ్ళెవరు పర్ఫార్మెన్స్ ఓన్లీ టాప్ 2 పర్ఫార్మెన్స్ చేస్తేనే మ్యాచ్, లేదంటే లేదు. వెనకాల ఎవడు ఆడలేదు, వేరే ఫారెన్ ప్లేయర్స్ వేరే వాళ్ళు ఎవరైనా వాళ్ళని తీసుకొని కొంచెం సెట్ చేస్తారు అనుకుంటే అది కూడా చేయట్లేదు వీళ్ళు. కానీ చూద్దాం లాస్ట్. అందుకే చూడు, ఇన్ ది పవర్ ప్లే ఆర్ఆర్ హ్యావ్ ది బెస్ట్ రన్ రేట్, బెస్ట్ బౌండరీ పర్సంటేజ్ అండ్ హ్యావ్ హిట్ మోస్ట్ నెంబర్ ఆఫ్ సిక్సెస్ 47. ఓపెనింగ్ స్టాండ్ వాళ్ళు బాగా ఆడుతున్నారు, ఓపెనింగ్ ఆడుతున్నారు. అటు సంజు శాంసన్ తీసుకున్నా కానీ ఓపెనింగ్ ఆడుతున్నారు. నాకు తెలిసి మా వాడు సంజు గనక సెట్ అయితే మాత్రం, సంజుకి సెట్ అయితే వీళ్ళలో తీసేసేవచ్చు, ఒకళ్ళు తీసేసేసి ఎవరు మా నితీష్ రాణాని కానీ లేకపోతే శివం దూబేని కానీ తీసేసేస్తే మా వాడిని యాడ్ చేసుకుంటే అప్పుడు టీం బ్యాలెన్స్ అయితే, ఎందుకంటే పర్ఫార్మెన్స్ చేస్తున్నారు కాబట్టి. సో చూడాలి, కాకపోతే వచ్చే అవకాశం లేదయ్యా, మనిషికి ఇంకా తగ్గలేదు. అది వెన్నులో నొప్పి ఏదో సంథింగ్ ఏదో ఏంది దిష్టి తగిలింది మొత్తానికి, రిస్క్ చేయడం ఎందుకని చెప్పేసి ఆటలేదు. మీకు ఇది మాత్రం ఇతను కూడా లేడుగా, సందీప్ శర్మ కూడా లేడు, ఏ దెబ్బ తేలింది ఏదో వీళ్ళు కూడా ఊరకి ఏదో ప్రైడ్ కోసం ఆడుతుంది తప్పితే ఫస్ట్ మ్యాచ్ అయితే డెడ్ రబ్బర్ తీసి పడేసి దాన్ని పక్కన పడేసి. డెడ్ రబ్బర్ ఇది డెడ్ రబ్బర్ అంటే కేకేఆర్కి ఛాన్స్ ఉంది, కేకేఆర్కి అవకాశం ఉంది. రాజస్థాన్ రాయల్స్ ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయింది కాబట్టి దానికి పెద్ద విషయం లేదు. అందులో టీం కూడా కొంచెం లో కాన్ఫిడెన్స్ లో ఉంది, పాయింట్స్ టేబుల్ ని సెటిల్ చేసుకోవడం కోసం ట్రై చేస్తారు. ఆడతామైతే ట్రై అంటే ఇప్పుడు చూడు కేకేఆర్ ఉంది, ఇంకొక మ్యాచ్ గెలిస్తే 5 మ్యాచ్ గెలిస్తే 11 పాయింట్స్కి వస్తారు, 6th ప్లేస్లోకి వెళ్ళిపోతారు. రన్ రేట్ ఉంది కాబట్టి 6th ప్లేస్లోకి వెళ్తారు, 6th ప్లేస్లోకి వెళ్ళిపోతారు. కానీ అవకాశాలు లేదులేరా,
మొత్తానికి ఒక రకంగా చెప్పాలంటే ఆర్సీబీ అయితే ఇప్పుడు మాత్రం అయిపోయింది, క్వాలిఫై అయిపోయినట్టే. ఆర్సీబీ ఆల్మోస్ట్ క్వాలిఫై అయిపోయింది. నీకు ఒకటి చెప్పనా, ఆర్సీబీ, ముంబై ఇండియన్స్, జీటీ ఈ 3 కన్ఫర్మ్ రా. ఈ 3 కన్ఫర్మ్ వెళ్ళిపోతాయి. పంజాబ్, డీసీ, ఎల్ఎస్జి ఈ 3 ఒక టీము ప్లే ఆఫ్స్కి వెళ్ళి 3 టీం ఖచ్చితంగా ప్లే ఆఫ్స్కి వెళ్ళిద్ది. కేకేఆర్, ఎస్ఆర్హెచ్ అంటావా అది నియర్ టు ఇంపాసిబుల్. ఎస్ఆర్హెచ్ అయితే నియర్ టు ఇంపాసిబుల్, ఏదో టెక్నికల్గా మ్యాథమెటికల్గా పెట్టారు కానీ ప్రాక్టికల్గా అయితే నాట్ పాసిబుల్. కేకేఆర్కి దేర్ ఇస్ ఛాన్స్. 4 మ్యాచెస్ ఉన్నాయి కదా, 4 మ్యాచెస్ ఉన్నాయి కదా, 4 మ్యాచెస్ గెలిస్తే వాళ్ళు 17 పాయింట్లకి వెళ్తారు. అక్కడ వాళ్ళకి బెనిఫిట్ ఉండొచ్చు. కానీ ఇక్కడ వీళ్ళకి కూడా 4 మ్యాచ్లు 3 మ్యాచ్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళు 1 మ్యాచ్ 2 మ్యాచ్లు గెలిచిన వాళ్ళకి ఉంటుంది అంతే. కాబట్టి కేకేఆర్కి అయితే దెర్ ఇస్ స్టిల్ ఛాన్స్. కానీ పంజాబ్, డీసీ, ఎల్ఎస్జీకి మంచి ఛాన్స్ ఉంది. అది క్రాకర్ ఆఫ్ గేమ్, ఎందుకంటే ఇద్దరికి మోస్ట్ ఇంపార్టెంట్. కానీ పంజాబ్ మంచి ఫామ్ లో ఉంది చెప్పాలంటే. పంజాబ్ విన్నింగ్ ఇదిలో ఉంది, విన్నింగ్ మూమెంట్ లో ఉంది. ఓపెనర్స్ కూడా మంచి ఫామ్ లో ఉన్నారు. నెక్స్ట్ వచ్చే ఇది కెప్టెన్ కూడా శ్రేయస్ అయ్యర్ కూడా నెంబర్ 1 ఫామ్ లో ఉన్నాడు. అలాగే బౌలింగ్ లో చహల్ మావ కూడా అసలుకి విజృంభిస్తున్నాడు. మెయిన్ పంజాబ్ కి మెయిన్ స్ట్రెంగ్త్ ఏంటంటే ఓపెనింగ్ స్టాండ్. ఆర్ఆర్కి ఎట్లాగో ఆర్ఆర్ అయినా కూడా వాళ్ళు కొంచెం ఇన్కన్సిస్టెన్సీ ఉంటున్నారేమో, కానీ వీళ్ళిద్దరూ చాలా ఫియర్లెస్ క్రికెట్ బాగా ఆడుతున్నారు. అందులో వాళ్ళకి ఉన్న ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే నెక్స్ట్ ఇయర్ వచ్చి ఒక వికెట్ పడినా కూడా అదే మూమెంట్ ని తీసుకెళ్తున్నాడు. స్టాండ్ చేయటం పక్కన పెడితే మూమెంట్ మార్టల రన్ రేటు రన్స్ వస్తున్నాయి. అదే నువ్వు అక్కడ చూస్తే నితీష్ రాణా వచ్చాడు అనుకో డౌన్ అయిపోతుంది. ఏదో ఎప్పుడో మ్యాచ్ ఆడుతున్నాడు. జాష్ ఇంగ్లీష్, ఆల్ వదేరా, శశాంక్, మార్క్ యాన్సన్, అజ్మతుల్లా, ఉమర్జై, సూర్యాంశ్ వెళ్ళాడుస్తాడు మరి హైట్ ఎక్కువ కదా. అందరూ బాగా ఆడుతున్నారు. పంజాబ్ అయితే టీం చాలా స్ట్రాంగ్ గా ఉంది. మీరు చూసి మిగతా ఎల్ఎస్జీ కూడా స్ట్రాంగ్ టీమే. కానీ విషయం ఏంటంటే రిషబ్ పంత్ ఆడితే ఆట ఆయన ఆడో వీళ్ళు బేసిక్ గా మర్క్రాము, మిచిల్ మార్ష్, నికోలస్ పురన్ వీళ్ళ 3 మీద డిపెండ్ అయ్యి ఉన్నారు. వీళ్ళ 3 ఎప్పుడైతే పర్ఫామ్ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా గెలుస్తారు. వీళ్ళ 3లో ఎవరో 2 పర్ఫామ్ చేయలేదంటే మాత్రం మ్యాచ్ పోయినట్టే. కనీసం 2 పర్ఫామ్ చేస్తే వాళ్ళు గెలిచేది. ఇప్పుడు పంత్ ఉన్నాడు, రిషబ్ పంత్ ఉన్నాడు, మిల్లర్ ఉన్నాడు, సమద్ ఉన్నాడు, బదోని దాకా బ్యాటింగ్ ఎవరు ఆటలే. బదోని దాకా బ్యాటింగ్ ఉంది కానీ ఆటలేదు. అదే పెద్ద ప్రాబ్లం అయిపోయింది. పైన టాప్ 3 ఆడితేనే ఆట. బదోని బాగానే ఆడుతున్నాడు. లాస్ట్లో మూమెంట్ రావట్లేదు వీళ్ళకి. కానీ రేపు చూద్దాంలే. కానీ రేపు నాకు తెలిసి మంచి టఫ్ గేమే రాబోతుందని నేను అనుకుంటున్నాను. సో అది విషయం మొత్తానికి అయితే అది. సో వచ్చి కానీ స్పీడ్ వెళ్ళాడిస్తాడు బాగా మంచిదేగా. సో ఏదంటే ఫస్ట్ మ్యాచ్ కేకేఆర్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్. కేకేఆర్ కామెంట్ చేసేయండి. నెక్స్ట్ మ్యాచ్ పంజాబ్ కింగ్స్, ఎల్ఎస్జి కామెంట్ చేసేయండి. నేనేంటంటే నా బాధను చూసైనా కూడా మీరు నాకు సపోర్ట్ చేయాలి. ఎందుకు సపోర్ట్ చేయట్లేదు కాబట్టి దయచేసి ఈ వీడియోకి చెప్తున్నాను, 2 మ్యాచ్లు ఉన్నాయి కాబట్టి దయచేసి 7K లైక్స్ కొట్టండి. నా కంబ్యాక్ కోసం వెయిట్ చేసే వాళ్ళు మాత్రమే కొట్టండి. ఒకవేళ మీరు 7K లైక్స్ కొట్టలేదంటే నా కంబ్యాక్ మీకు అవసరం లేదు, నేను బాధపడటం మీకు అవసరం అని నేను అనుకుంటాను. ఎనీవే లాస్ట్ తర్వాత మ్యాచ్లు చూడబాకు. విల్ టేక్ 1 at a time. ఓకే బై.